స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు, మాట్లాడుతున్న వినాలి కదా, మీరు వినండి. నేను మాట్లాడింది వినండి మీరు. అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా వచ్చినేంటి అధ్యక్ష, వచ్చినేంటి వాళ్ళు మాట్లాడుతుందేంటి, వచ్చినేంటి మాట్లాడుతుందేంటి, సిగ్గుంది అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? కంట్రోల్ చేయాలి. డిస్కస్ చేద్దామంటే టోటల్ గా డిస్కస్ చేద్దాం. అధ్యక్ష అధ్యక్ష ఇస్తాంగా సభ్యుడికి ఎవరు సభ్యుడు? అధ్యక్ష అధ్యక్ష ఇస్తున్నాను కదా, ఇస్తున్నానండి అధ్యక్ష. ఇస్తున్నాను. ఎవరైతే గౌరవ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్లే ప్రశ్న అడిగి మళ్ళీ వాళ్లే సమాధానం వినకుండా వాళ్లే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడం అంటే అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి అర్హత. మంత్రి గారు ఒక నిమిషం దయచేసి వినాలి. ఇప్పుడు సిగ్నేటరీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు సిగ్నేటరీ సుబ్రహ్మణ్యం గారిని పిలుస్తున్నప్పుడు డాక్టర్ గారు లేచారు. మీరు సిగ్నేటరీ వినండి వినండి వినండి. సుబ్రహ్మణ్యం గారు లేకుండా ఆయనకి అయితే ఉన్నాను కానీ రేపు ఉంది కదా, రేపు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. అవలేదు అవలేదు అవలేదు. సీనియర్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు